హెల్త్ కేర్లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒయాసిస్ ఫర్టిలిటీ సంస్థ ప్రతిభావంతులైన విద్యార్థులకు చేయూతనందించింది. 10 మంది చిన్నారులకు స్కాలర్షిప్స్ అందించి ప్రోత్సహించింది. హైదరాబాద్ బంజారాహిల్స్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒయాసిస్ ఫర్టిలిటీ క్లినికల్ డైరెక్టర్, కో-ఫౌండర్ డాక్టర్ దుర్గాజీరావుతో పాటు ప్రముఖ నటి రమ్యకృష్ణ కూడా పాల్గొన్నారు. 15 ఏళ్ల ప్రయాణంలో 95,000 మందికి పైగా జంటలకు తల్లిదండ్రుల ఈ కలను సాకారం చేసిన ఘనత ఒయాసిస్ దేనని సంస్థ ప్రతినిధులు తెలిపారు. He will certainly grow up to be a Bahubali with all the karate and everything behind him. కలగాలి, ఇది అందరికీ అందుబాటులో తీసుకుని రావాలి అండ్ సరైన మార్గంలో అంటే సైంటిఫిక్ వే, ద బెస్ట్ వేలో అందరికీ అందజేయాలన్న ఒక సదుద్దేశంతో డాక్టర్ దుర్గారావు గారు లండన్లో చాలా ఏళ్ళు పనిచేశారు. నేను ఆస్ట్రేలియాలో చాలా ఏళ్ళు పనిచేసిన తర్వాత లేదు, మన వాళ్ళకి మన దేశంలో అత్యుత్తమ వైద్య పరికరాలు కావండి, చికిత్సలను అందచేయాలన్న ఉద్దేశంతో 2009 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ సంస్థను ఒక చిన్న యూనిట్గా బంజారాహిల్స్ నెలకొల్పడం జరిగింది. ఈరోజు కేవలం భారతదేశమే కాదు, ఈవెన్ అంతర్జాతీయంగా కూడా మనం చూసుకుంటే ఓఎస్ఎస్ సంస్థకు ఒక మంచి పేరు. మనదైన శైలిలో మేము వి హ్యావ్ అచీవ్డ్ అవర్ బెస్ట్. సో లక్షకు పైన మనం కేసెస్ని ట్రీట్ చేయడం అండ్ డెలివరీస్ అవ్వడం అనేది మనం చూసామండి. అంచెలంచెలుగా ఎదిగాము, ఈరోజు ఒక పెద్ద సంస్థగా మారాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రెస్, బికాజ్ ఈ రోజుటికి కూడా ఇంకా అవగాహన ఉంది జనాల్లో, కానీ ఇది ఇంకా పెరగచ్చు. సో ఇప్పుడు రైట్ నౌ వాట్ ఈస్ లిమిటింగ్ ఆర్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ మనం డిస్కస్ చేసుకుంటే ఒకటి అవేర్నెస్, ఇంకా అవగాహన అనేది దీని పట్ల పెరగాలి. అపోహలు ఇంకా ఉన్నాయి. పిల్లలు పుట్టట్లేదు అంటే జనాలు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి రాకుండా వేరే మెథడ్స్లో వెళ్ళడం, చివరిన టైం అయిపోయిన తర్వాత డాక్టర్స్ దగ్గర వచ్చి మిరకల్స్ని ఎక్స్పెక్ట్ చేయడం. ఐ థింక్ మన అందరం కూడా అవగాహన దీంట్లో తీసుకొని రావాల్సిన చాలా అవసరం అండి. సమయం అనేది చాలా ఇంపార్టెంట్. సరైన కాలంలో మనం సరైన ట్రీట్మెంట్ని కనుక అందజేయగలిగితే తప్పకుండా ట్రీట్మెంట్కి ఫలితం దక్కుతుంది. ఐవీఎఫ్ అంటే కేవలం 30% అంటారు, కానీ మనం యంగ్ ఏజ్లో ప్రాబ్లం కనుక నిజంగానే ఉంటే వాళ్ళకి ట్రీట్ చేయడం వల్ల సక్సెస్ అనేది దాదాపుగా 60-70% కూడా అవ్వచ్చండి. సో వయసు పెరుగుతున్న కొద్దీ సక్సెస్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది.